నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ హుస్సేన్ సాహిబ్ వినతులు స్వీకరించారు. యునైటెడ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు డిఆర్ఓను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ విద్యా సహాయకులకు సంబంధించిన బదిలీల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ జరపకుండానే ఇష్టానుసారంగా బదిలీల ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపించారు. డిజేబుల్ ఉద్యోగులు తమ సదరన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నప్పటికీ వారిని 70-80 కిలోమీటర్లకు బదిలీ చేయడం జరిగిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసులు, జిల్లా సెక్రటరీ సైదా హఫీజా, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గౌస్ భాషా నరేంద్ర, వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది 5 కిలోమీటర్ల దూరంలో ప్లేస్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 80 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల దూరం వెళ్ళున్నారు. వీటికి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకు ఇలా చేశారు అనేది అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ లో కొందరు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలా జరిగింది అనేది తెలుస్తుంది. ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వాళ్ళకి తెలుసుంటారో వాళ్ళకి మాత్రం దగ్గర ప్లేస్ ఇచ్చుకొని తెలియని వాళ్ళకి దూరంగా వేయడం అనేది సమంజసం కాదు. డిజేబుల్ కోటానైతే పూర్తిగా గత 5 సంవత్సరాల నుంచి మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైల్ను చూస్తున్న వారికి ఎవరు డిజేబుల్, ఎవరు స్పౌస్, ఎవరు మెరిట్ లో ఉన్నారు కనీస అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. సో ఇలాంటి అవగాహన లేకుండా నిర్లక్ష్య ధోరణితో డిజేబుల్ కోటాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 70 కిలోమీటర్లు దాటించి ఈ రోజు ఒక వారం నుంచి వాళ్ళ కాళ్ళు అరిగేలాగా ఇట్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పిస్తున్నారు. సరే, ఏదో చిన్న తప్పిదం జరిగిపోయింది. ఆ డిజేబుల్ కోటాలో ఉన్న 5-6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లను తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ ఫైల్ పెడితే సిగ్నేచర్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటిది ఏమీ చేయకుండా కలెక్టర్ గారిని ఇక్కడ బూచిగా చూపించి మేము కలెక్టర్ గారికి ఫైల్ పెట్టాము, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి మా ఎంప్లాయీస్ ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చూపించడం ఎంతవరకు సమంజసం అనేది మేము అడుగుతున్నామండి. సో ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇక్కడ తెలుస్తుందండి. మేము ట్రాన్స్ఫర్స్ అనే ప్రక్రియని మేము క్లోజ్ చేశాము. ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్వప్రయోజనాల కోసము మీ చుట్టూ తిరుగుతున్నారు అని కలెక్టర్ గారికి పోర్ట్రేట్ చేశారు అనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే చిన్న తప్పిదం జరిగినప్పుడు వాళ్ళే ఫైల్ ని కలెక్టర్ గారికి మూవ్ చేయాలి. మూవ్ చేయకుండా కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది, బంగ్లాలో ఫైల్ పెట్టాము అని చెప్పని సుమారు ఒక 4 రోజుల నుంచి ఇక్కడ 50 మంది ఎంప్లాయీస్ ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళు రిలీవ్ కాలేదు, ఎక్కడ గాల్లో ఉన్నట్లు అటు ఇటు తిప్పుతూ మిస్గైడ్ చేస్తూ ఎంప్లాయీస్ ని ఇలా తిప్పడం అనేది సమంజసం కాదు.